గతేడాది అక్టోబర్ 7న మొదలైన దమనకాండ ఇంకా చల్లారలేదు. ఇన్నాళ్లు గడుస్తున్నా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఇంకా పెరిగిపోతూనే ఉంది. శాంతి ఒప్పందాలు, ప్రపంచ దేశాల చర్చలు, ఐక్యరాజ్యసమితి జోక్యం ఇవేవి ఇజ్రాయెల్ ఆగ్రహాన్ని చల్లార్చట్లేదు. ఇంకా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతీకార భావంతో రగులుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే హమాస్ పై దాడులతో ప్రపంచ దేశాల్లో అప్రతిష్ట మూటగట్టుకున్నప్పటికీ హమాస్ ఏరివేతే లక్ష్యంగా ఆయన కొనసాగుతున్నారు. తాజాగా మరోమారు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరో మేమో తేల్చుకుందామంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో మరోమారు ఈ యుద్ధం తాలూకు పరిణామాలు చర్చల్లోకొచ్చాయి. ఇజ్రాయెల్లో అక్టోబర్ 7న హమాస్ మెరుపు దాడిలో మృతి చెందిన ఇజ్రాయిలీల స్మారకార్థం జరిగిన కార్యక్రమంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పాల్గొన్నారు. అసలే భావోద్వేగాల సమయం. తమ వాళ్లని పోగొట్టుకున్నామనే బాధ, ప్రతీకార జ్వాలలతో రగిలే బాధితులను ముందుగా ఆయన పరామర్శించారు. తర్వాత హమాస్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హమాస్ మిలిటెంట్లను రాక్షసులుగా అభివర్ణించిన ఆయన వారి ఉగ్రవాదం అంతమయ్యే వరకు తాము విశ్రమించబోమని స్పష్టం చేశారు. హమాస్ చెరలో చిక్కుకున్న వారిని ఒక్క నిమిషం కూడా మర్చిపోలేదని, ఎలాగైనా బందీలందర్నీ ఇంటికి తెస్తామని శపథం చేశారు. హమాస్ ఉగ్రవాదం అంతమయ్యే వరకు నిద్రపోమని, వాళ్ళో మేమో తేల్చుకుంటామని మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 7 దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్క హమాస్ మిలిటెంట్ ని నామరూపాలు లేకుండా చేస్తామని, వాళ్లు మళ్లీ ఆయుధాలు పట్టకుండా వారి చేతులను నరికేస్తామని ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ విషయంలో ఎవరెన్ని చెప్పినా, బుజ్జగింపులు చేసినా వెనక్కి తగ్గేదే లేదని మరోమారు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇజ్రాయెల్ దాడులకు ఇప్పుడు జబాలియా కేంద్రమైంది. ఉత్తర గాజాలోని ఈ ప్రాంతంపై టెల్ అవీవ్ గగనతల దాడులు చేస్తోంది. యుద్ధం ఆరంభంలో జబాలియాపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు భారీగా దాడి చేశాయి. హమాస్ మిలిటెంట్లను ఏరివేశాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఆ ప్రాంతంలో హమాస్ జోరు పెరిగింది. దీంతో ఐడిఎఫ్ రఫాతో పాటు జబాలియా పైన దృష్టి పెట్టింది. 2 రోజుల క్రితం గాజా సిటీ తూర్పు ప్రాంతంలోని జబాలియా శరణార్థి శిబిరం లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది. రఫాలోనూ హమాస్ మిలిటెంట్లను ఏరివేసే ఆపరేషన్ కొనసాగించింది. మధ్య రఫాలో హమాస్ కీలక నేతలు తలదాచుకున్నారని భావిస్తున్న ఇజ్రాయెల్ ఆ ప్రాంతం నుంచి తరలి వెళ్లాల్సిందిగా అక్కడి పాలస్తీనా పౌరులను కరపత్రాల ద్వారా పదే హెచ్చరిస్తోంది. దాదాపు 3 లక్షల మంది ఇప్పటికే ఖాన్ యూనస్, అల్ మవాసి ప్రాంతాల వైపుకు వెళ్లారు. అయితే ఆ ప్రాంతాల్లో ఇప్పటికే శరణార్థులు కిక్కిరిసున్నారు అని, కొత్తగా వచ్చే వారికి చోటు దొరకని పరిస్థితి ఉందని ఐక్యరాజ్యసమితి సంస్థలు, ఇతర సహాయక సంస్థలు పేర్కొంటున్నాయి.